హాయ్ వెల్కమ్ టు గేమ్ చేంజర్. మిల్లెట్స్ వాడకాన్ని మహోద్యమంలా చేపట్టారు ప్రసన్న శ్రీనివాస్ గారు. ఈ వారం గేమ్ చేంజర్గా వారు మన ముందున్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, మీరు అంతకుముందు డిజిటల్ మీడియా ఎస్ఈఓ మీద అవునండి. ఇప్పుడు మిల్లెట్స్ మూవ్మెంట్లోకి వచ్చారు. సో మీ డ్రైవింగ్ ఫోర్స్ ఎట్లా? తప్పకుండా అండి. నేను ముందుగా హెచ్ఎం టీవీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే 2015లో నేను హెచ్ఎం టీవీలో ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది డిజిటల్ మార్కెటింగ్ మీదే. నేనేమైందంటే కోవిడ్ తర్వాత నా 20 ఇయర్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ యూస్ చేసిన తర్వాత, కోవిడ్ తర్వాత అందరూ సాఫ్ట్వేర్ పీపుల్ అంతా కూడా బయటకు వచ్చి కొత్త బిజినెస్ పెట్టుకుందాం, స్టార్టప్ పెట్టుకుందాం అని రంగంలో దిగారనమాట. మీకు తెలుసు కదా, ఆ టైంలో ఏమైందంటే చాలామంది నన్ను అప్రోచ్ అయ్యేవారు, ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది ఇలాగ. నేను స్టార్టప్లో వాటిలో ఎంఎస్ఎంఈలో కూడా నేను కోచ్ కింద ఉన్నాను అనమాట. దాని మీద ఎప్పుడైతే నేను వీళ్ళందరికీ గైడ్ చేస్తున్నానో నాకు అనిపించింది, అంటే ఏపీ తెలంగాణలో 1280 మండలాలు ఉన్నాయి. సో నేను అందరికీ బిజినెస్ సూచనలు, సలహాలు, ప్రొజెక్షన్స్, డిజిటల్ మార్కెటింగ్ చెప్తున్నాను కాబట్టి ఇది అందరూ అంటే పెద్ద లెవెల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా మన ఏపీ తెలంగాణలో 1280 మండలాల్లో రూరల్లో చాలామంది తక్కువ పెట్టుబడితో ఏదైనా బిజినెస్ చేద్దామని చూస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని నేను కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ప్రాపర్గా నేను ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేత బిజినెస్ పెట్టించగలిగితే, సో నాకున్న ఈ 21 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్కి సార్థకత ఉంటుందని భావించి, అంటే అప్పుడు వచ్చిన థాట్ అండి, కోవిడ్ వచ్చిన తర్వాత వచ్చిన థాట్ అనమాట. అది 1280 మంది చేత ఏం చేద్దాము వాళ్ళ చేత అని ఆలోచిస్తే, అప్పుడే 2023లోని నరేంద్ర మోడీ గారు మిల్లెట్స్ ఇంటర్నేషనల్ ఇయర్ అనౌన్స్ చేశారండి. సో అప్పుడు మిల్లెట్స్ గురించి నేను స్టడీ చేశాను అనమాట. స్టడీ చేస్తే అందులో అసలు మనం చాలా చాలా గొప్ప విషయాలు అంటే ఏంటంటే, కాలు బొట్టనవేలు దగ్గర నుండి మన తల వరకు అన్ని భాగాలకి కూడా, సో అది తినడం వల్ల ఎన్నెన్ని ఉపయోగాలు ఉన్నాయి అన్నీ స్టడీ చేసిన తర్వాత, ఇక ఫ్యూచర్ అంతా ఇదే కదా అనే ఒక డిక్లరేషన్కి నేను వచ్చి, అయితే ఆ 1280 మంది చేత మిల్లెట్స్ సేల్ చేస్తే ఎలా ఉంటుంది అన్న దాంతో స్టార్ట్ అయింది సార్. మిల్లెట్స్కి మీరు ఎలాంటి పొటెన్షియల్ చూస్తారు? అంటే ఇప్పుడు ఒకటండి, నేను యాజ్ ఏ బిజినెస్ మెంటర్గా నేనేం చేస్తానంటే, పబ్లిక్లో ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ని బయటకు తీసుకొచ్చి తక్కువ పెట్టుబడితో ఉన్న వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ చేత వాళ్ళ ఊర్లోనే చిన్న చిన్న యూనిట్లు పెట్టించడం. అయితే వాళ్ళకి మిల్లెట్స్ కావాలి కాబట్టి ఆ మిల్లెట్స్ నేనేం చేస్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని కాకుండా మొత్తం ఇండియా మొత్తం మీద ఎవరైతే మిల్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ బాగా చేస్తున్నారో, మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళని నేను ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ చేత ప్రోడక్ట్ తయారు చేయించి వీళ్ళకి సప్లై చేయడం అనమాట. అంటే ఒక ఎకో సిస్టమ్ అండి. అంటే ఈ ఎకో సిస్టంలో ఏంటంటే, నేను దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ millets.news అని చెప్పి ఒక పోర్టల్ పెట్టడం జరిగిందండి. దాన్ని మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ కింద నేను అభివర్ణిస్తూ, సో అందులో ఏంటంటే వందల వేల ప్రశ్నలకు సమాధానాలు పొందుపరిచామండి. అంటే ఇప్పుడు నేను ఇందాక అన్నాను, బొటన వేలు దగ్గర నుండి పై వరకు, అంటే ఇప్పుడు ముక్కుకి సంబంధించి లేదంటే హార్ట్కి సంబంధించి ఏ మిల్లెట్స్ తింటే మంచిది. ఎందుకంటే మిల్లెట్స్ అనగానే చాలామంది ఏదో ఒక కందిపప్పు అన్నట్టు ఒక మిల్లెట్స్ అనేది ఒక పదార్థం అనుకోవచ్చు. బట్ మిల్లెట్స్లో చాలా ఉన్నాయండి. మిల్లెట్స్లో సామలు, కొర్రలు ఒక 10-15 రకాలు ఉన్నాయి. సో వీటన్నిటికీ సంబంధించి నాలెడ్జ్ ఎవరికి లేదు కాబట్టి ఆ నాలెడ్జ్ ఇచ్చేందుకు ఏం చేసామంటే, మన ఆ పోర్టల్లోని వందల వేల ప్రశ్నలకు సమాధానాలు అనమాట. దేనికి ఏ మిల్లెట్ వాడాలి, ఏ మిల్లెట్ వాడితే ఏది మనకు బెనిఫిట్ అవుతుంది, ఇటువంటివన్నీ కూడా మనం పొందుపరిచి ఆ మీడియా పోర్టల్ నెంబర్ 1 సార్ మీడియా పోర్టల్. నెంబర్ 2 ఏంటంటే ఈ ఎంటర్ప్రెన్యూర్స్ అండి, అంటే మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్ అనమాట, చిన్న వాళ్ళు. నెంబర్ 2 అండి. నెంబర్ 3 వచ్చేసరికి మ్యానుఫ్యాక్చర్స్ అండి. సో ఈ 3 కాంబినేషన్తో మనం ఈ ఫోర్స్ని ముందుకు తీసుకెళ్తున్నామండి. ఆరోగ్యపరమైన అంశంలో కూడా వ్యాపార ఎగ్జాక్ట్లీ అంటే మనం బ్రాందీ అమ్మచ్చు, సిగరెట్లు అమ్మచ్చు, బట్టలు అమ్మచ్చు, లేదంటే బావర్చి బిర్యానీలో ఒక బిజినెస్ పెట్టచ్చు. అన్ని బిజినెస్లే, ఏదైనా డబ్బు సంపాదించడానికి. బట్ ఆ చేసే బిజినెస్లోని కొద్దిగా ఇలాంటివి ఎప్పుడైతే మనం చూస్ చేసుకున్నామో, అంటే నేనని కాదు, ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళకి కొద్దిగా రెస్పెక్ట్ ఉంటుంది సొసైటీలో. ఎందుకంటే మిల్లెట్స్ ఓకే హెల్దీ ఫుడ్, ఆ రకంగా ఫ్యూచర్లో అందరినీ ట్రాన్స్ఫార్మ్ చేద్దామని ప్లాన్ సార్ నాది. రైట్ సార్. మిల్లెట్స్ వాడాలని డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు. కానీ ఇంట్లోనే మన లేడీస్ వరకు వస్తే వాటిని గంటల తరబడి నానబెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ ఎందుకనేది కొంత. సో ఎట్లా దాన్ని? చాలా చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్ మీరు, మురళి గారు. ఎందుకంటే మనం న్యూ ఇయర్ వచ్చిందనుకోండి, మనం ఎందుకన్నానంటే, నేను స్పెషల్గా ఈ మధ్య కాదు కానీ
ఒక 10-15 సంవత్సరాల నుండి ఈ 1వ తారీఖు జనవరి 1వ తారీఖు నుండి ఇది కంపల్సరీగా పాటించాలి అనుకుంటానండి. అవును. పాటిస్తాను 5 రోజులు 6 రోజులు అంటే డైరీ రాయడం కానీ ఇంకోటి కానీ తర్వాత మళ్ళీ మనం లైట్ తీసుకుంటాం. అలాగే ఇప్పుడు మనకి ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైపోయి టెలివిజన్లోని యూట్యూబ్లోని మనకి ఇంటర్వ్యూలు వస్తున్నాయి. చాలామంది హెల్త్ ఎక్స్పర్ట్స్ ఏంటంటే అది ఇది చెప్తుంటారు, మనకి మోటివేషన్ వచ్చేస్తుంది. ఏదో చేద్దాం అనుకుంటాం, ఒకరోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, మళ్ళీ 3వ రోజు నార్మల్ అయిపోతాం అనమాట. అంటే ఇక్కడ నేను ఎందుకంటున్నానంటే ఇప్పుడు మిల్లెట్స్ మంచిదని ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నేను చెప్పినట్టుగా అందరూ చెప్తున్నారు. బట్ చెప్పిన జనాల్లోకి ఎందుకు వెళ్ళటం లేదంటే మీరన్న మేజర్ పాయింట్. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్ ఆ మిల్లెట్స్ని రెడీ చేసి ఒక రైస్ కింద తయారు చేయాలంటే నానబెట్టాలి, ఇలాంటి ప్రొసీజర్స్ ఉన్నాయి. సో దాన్ని మనం సింప్లిఫై చేయడానికి ఏం చేస్తున్నామంటే ఇన్స్టెంట్ పౌడర్స్ రెడీ చేస్తున్నాం అండి. ఇన్స్టెంట్ పౌడర్స్ ఎవరైతే రెడీ చేస్తున్నారో వాళ్ళ చేత మనం సప్లై ఇస్తున్నాం. మనమే ఏం చేస్తున్నాం అంటే ఈ మధ్య మ్యానుఫ్యాక్చర్స్ మనమే తయారు చేస్తున్నాం. అంటే ఇడ్లీ మిక్స్, దోస మిక్స్, మిల్లెట్ నూడిల్స్, మిల్లెట్స్ పాస్తా, మిల్లెట్స్ మాక్రోని. అంటే ఇప్పుడు పిల్లలు వాళ్ళకి జనరల్గా రైస్ బదులు మిల్లెట్స్ అన్నామంటే వాళ్ళు పైకి లెగుస్తారు అనమాట. ఎందుకంటే ఈ మిల్లెట్స్ ముసలోళ్ళు తినేదా, నేనే ముసలోడిని అయిపోయినా నాకు ఆరోగ్యం బాగాలేదు అంటున్నారు, కానీ దాని వాల్యూ తెలియదు కదా వాళ్ళకి. అదే నూడిల్స్ పెట్టామనుకోండి, మిల్లెట్ నూడిల్స్ చక్కగా తింటారు. సో అందుకని మనం ఏంటంటే ఇన్స్టెంట్ ఫుడ్స్ని ఇందులోకి ఇన్వైట్ చేసి సో ఇన్స్టెంట్ ఫుడ్స్ రెడీ చేసి వాటిని మనం సప్లై చేయడం ద్వారా మనం దీనికి సొల్యూషన్ ఇస్తున్నాం. కొంతవరకు సక్సెస్ అయ్యేవండి. అది అంటే ఇందాక నేను చెప్పిన పాయింట్కి కంక్లూజన్ ఏంటంటే స్టార్టింగ్లో అందరికీ ఇంట్రెస్ట్గా ఏదో దిగుదామని వస్తారు, బట్ 2 రోజులు 3 రోజులు అయ్యి ఎందుకు అయిపోతారంటే మీరు అన్న క్వశ్చన్. ఎందుకంటే ఆ కష్టం, ఆ ఇబ్బంది, మళ్ళీ కడగడం, తర్వాత ఒక రోజు అంతా వెయిట్ చేయడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం ఆ ఇబ్బంది లేకుండా మనం ఏం చేస్తున్నాం అంటే ఇన్స్టెంట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ ఇబ్బంది ఉండట్లేదు. సో అందువల్ల కంటిన్యూ చేస్తున్నారు. లైఫ్ స్టైల్ డిసీజెస్ని ఎట్లా అడ్డుకోవచ్చు అంటారు మిల్లెట్స్? అంటే మిల్లెట్స్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అండి, ఇది యాక్చువల్గా ఏమవుతుందంటే మనకి ఒబిసిటీ కానివ్వండి, బీపీ కానీ, డయాబెటీస్ కానీ, అంటే ఇప్పుడు రైస్ తినడం మంచిది కాదని అందరూ ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అయినా మనం రైసే తింటున్నాం, డాక్టర్స్ రైసే తింటున్నారు. సో ఎందుకంటే ఒక్కసారిగా మనం అందులోంచి బయటికి రాలేము. అందుకని మనం ఏం చెప్తున్నాం అంటే 3 పూటల్లో 2 పూటలు మీరు ఏది కావాలంటే తినండి. మీకు నచ్చి ఒక పూట పూరీలు తినండి, చపాతీ తినండి, ఒక పూట రైస్ తినండి, ఒక పూట మాత్రం మిల్లెట్స్ కేటాయించండి. అంటే దీనివల్ల ఏంటంటే ఇందులో న్యూట్రిషన్ వాల్యూ ఎక్కువ ఉందండి, తర్వాత ఇమ్యూనిటీ ఎక్కువ ఉంది. అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే పెరుగుతుందో సో ఆటోమేటిక్గా ఏంటంటే మన హెల్త్ కూడా పెరుగుతుంది. మెయిన్ ఫ్యాట్ కంటెంట్, తర్వాత మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ కూడా క్వాలిటీ ఫ్యాట్ ఉంటుంది. సో వీటన్నిటి వల్ల కూడా ఖచ్చితంగా నేను పర్సనల్గా చేంజ్ చూశాను సార్. నాకు 2023 వరకు కూడా నాకు సీరియస్గా మిల్లెట్స్ అంటే ఏంటో నాకు ఇందులో ఇన్ని ఉంటాయని కూడా తెలియదు నాకు. బట్ లేటర్ ఆన్ స్టడీ చేసిన తర్వాత రీసెర్చ్ చేసి దాని మీద మనం స్టార్ట్ చేసాం. రైట్ అండి. ఇప్పుడు బిలియనీర్స్ కూడా హెల్త్ లేకపోతే ఎంత వెళ్తున్నా వేస్ట్ అని చెప్పి వాళ్ళు కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు న్యాచురల్ ఫుడ్ వైపు, మిల్లెట్స్ వైపు. అవును. సో ఎట్లా అలాంటి రెస్పాన్సెస్ ఎట్లా? అదేనండి. ఇప్పుడు మనకి బిల్ గేట్స్ గారు, మనకి ఆయన ఐడియా ఉంది పబ్లిక్ అందరికీ, మన ఆడియన్స్ కూడా తెలుసు. బిల్ గేట్స్ ఆయన ఏంటంటే ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడి కింద ఒక 10-15 సంవత్సరాలు కంటిన్యూస్గా ఉన్నాడు. ఇప్పుడైతే కొత్త వాళ్ళు ఫేస్బుక్ వాళ్ళు వీళ్ళు వచ్చారు, కానీ ఆయన నరేంద్ర మోడీ గారు ఇది అనౌన్స్ చేసిన తర్వాత ఆయన కూడా వచ్చి దీనికి సంబంధించి మాట్లాడడం జరిగిందనమాట. ఎందుకంటే మీరు అన్నట్టు హెల్త్ ఈజ్ వెల్త్, మనకి హెల్త్ బాగుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, అందుకనే సార్ నేను డెఫినెట్గా చెప్తున్నా HM TV ప్రేక్షకులందరికీ కూడా రాబోయే రోజుల్లోని మిల్లెట్స్ తిన్నవాళ్ళు, ప్రాపర్గా తిన్నవాళ్ళు డెఫినెట్గా కంపారిటివ్లీ మిగిలిన సొసైటీతో కంపేర్ చేస్తే చాలా హెల్తీగా ఉంటారండి. కోవిడ్ లాంటివి మరెన్నో వచ్చే అవకాశం ఉంది. వాటన్నిటికీ వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే మన ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం. సో అందుకనే మీరు అన్న క్వశ్చన్కి డబ్బున్న వాళ్ళు బాగా ఇంకా సీరియస్గా దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మన ఇంట్లోని జస్ట్ ఏదో ఒక కర్రీ ఉండడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది ఇంట్లో వాళ్ళకి. సో అదే డబ్బున్న వాళ్ళు బాగా రిచెస్ట్ పీపుల్ 3-4 కుక్కులు ఉంటారు. వాళ్ళు మార్నింగ్ ఈ మిల్లెట్స్, మధ్యాహ్నం ఈ మిల్లెట్స్, లేదంటే ఒక మిల్లెట్స్తో పాటు పక్కనేమో ఒక తోటకూర, ఆ డిషెస్ అన్ని రెడీ చేసి కస్టమైజ్ చేసుకోగలుగుతారు. సో వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్గా. అయితే మనం ఏంటంటే మన పరిధిలో మనం ప్రాపర్గా వెళ్ళేటట్టు చూడాలని మా ఆలోచన. ఇప్పుడు రిచ్ పర్సన్స్ కూడా పూర్ మ్యాన్ లైఫ్ స్టైల్కి వస్తున్నారు. అది కరెక్ట్. అంటే నాకు ఒకరు చెప్పారండి, అంటే కొన్ని 100 సంవత్సరాల క్రితం
వందలు కూడా కాదు, గట్టిగా కొడితే 80 సంవత్సరాలు 70 సంవత్సరాల క్రితం. అప్పుడు మిల్లెట్స్ అనేవి ఏంటంటే మామూలు కార్మికులు చాలా చాలా బాగా అట్టడుగు స్థాయి ఉన్న వాళ్ళు తినేవారట. రైసు, తెల్ల రైస్ ఏంటంటే బాగా డబ్బు ఉన్నోళ్ళు అనమాట, కోటీశ్వరులు. అంటే తెల్లన్నం తింటున్నాడు అంటే వాడు మహానుభావుడు అనమాట, అలా చూసేవారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా రివర్స్ అయింది. ఇప్పుడు వాళ్ళకి అది దొరకట్లేదండి మిల్లెట్స్. అట్టడుగులో ఉన్న వాళ్ళకి ఆ మిల్లెట్స్ కాస్ట్ బేర్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇది కేజీ 100 ఉంటే అది కేజీ 400 ఉంటుంది. అంత వేరియేషన్. అంటే వాళ్ళకి కష్టమైంది, డబ్బున్న వాళ్ళకి సులువైంది అనమాట. సో మరి కాస్ట్ ఎఫెక్టివ్ కూడా అదే సార్. అందుకనే మనం ఏం చేస్తున్నామంటే జూన్ 21 నుండి 25 వరకు మిల్లెట్స్కి సంబంధించి దేశవ్యాప్తంగా 150 మంది మ్యానుఫ్యాక్చర్స్ని మనం ఇక్కడ పిలిచామండి, హైదరాబాద్కి పిలిచాం. మిల్లెట్ ఉద్యమి భారత్ అని చెప్పేసి కండక్ట్ చేసామండి. 5 days ఈవెంట్ అనమాట. వాళ్ళందరికీ కూడా మన మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ తరపున ట్రైనింగ్ ఇచ్చి, మా వంతు ట్రైనింగ్ ఇచ్చి, IIMR న్యూట్రీ హబ్లో కూడా ట్రైనింగ్ ఇప్పించి, వాళ్ళతో తక్కువ ఖర్చులోనే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటట్టు ఎలా చేయాలి అన్న దాని మీద ప్రాపర్గా టెక్నికల్గా సైంటిఫిక్గా ట్రైనింగ్ ఇచ్చాం సార్.